In the name of the Father, and of the Son, and of the Holy Spirit. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉద్యోగ విషయంలో అనేక మంది దేవుని ఆశీస్సుల కోసం మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, విన్నపాళ్ళు రాసి పంపిస్తూ ఉన్నారు. There are so many prayer requests that God may provide them good job, blessed job, and such blessings come from God. యాకోబు గ్రంథం 1:17లో అన్ని శ్రేష్టమైన వరములు దేవుని నుండి, పరమ తండ్రి నుండి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. James 1:17 we hear every good gift comes from the heavenly Father. Let me ask you to read, all of you take the Bible and read along with us today. ఈరోజు ప్రతి ఒక్కరూ కీర్తన గ్రంథం 113:7 మరియు 8 వచనాన్ని చదవబోతున్నాం. In English and Telugu we shall read, because this song is a very powerful song, and this song I am singing for the first time. I have never sung this before. చాలామంది పాడుతుంటారు ఈ పాట, నేను ఎప్పుడు పాడలేదు. ఈరోజు నేను కూడా మీతో పాటు నాకు ఇచ్చిన గొప్ప ఒక బాధ్యత దేవుని సువార్తను బోధించడం. అలాగే మీకు జాబ్ చాలా ముఖ్యం. ఈ మాటను విన్న తర్వాత మనము ఆరాధనలో యేసు ప్రభుని ఆహ్వానించుకుందాం. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, లెట్స్ ఇన్వైట్ ద లార్డ్. ఇప్పుడు చదువుదాం Psalm 113:7 and 8. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ఈరోజు ఈ వాగ్దానం జాబ్ విషయంలో మీకు నెరవేరునుగాక. ఆమేన్. Amen. Read that in English now, Psalm 113:7 and 8. He rises the poor from the dust. You make the people to rise from the dust. And lifts the needy from the ash heap. And you lift the needy from the ash heap. To make them sit with princes. And you make them to sit with the princes. With the princes of his people. With the princes of his people. తెలుగులో దాన్ని చదువుదాం. అతడు దీనులను భూమి మీద నుండి లేవనెత్తును, వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. చూసారా, రాజులు కూర్చుండే స్థలంలో వారిని కూర్చోబెడతాడంట. మీ జాబ్ విషయంలో ఇది ప్రవచనముగా నెరవేరునుగా. Amen. He will make you to be seated on where the princes sit. Amen. This is a prophecy for you, and the meaning of the song is also that. As I begin the song, the choir will continue the song, and the meaning of the song, as you know in English, in Telugu is this. పాడుదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడుదాం. ఉద్యోగం పొందుతున్నవారు, వెతుకుతున్నవారు చప్పట్లు కొట్టండి. ఉద్యోగం చేస్తున్నవారు చప్పట్లు కొట్టండి. ఉద్యోగం కోసం, పిల్లల కోసం కూర్చొని ఆరాధనలు పాల్గొంటున్న వారు చప్పట్లు కొడుతూ భక్తితో పాడుదాం. All those who are waiting for the job, those who receive the job, those parents who are waiting for their children to receive the good job, all of you clap your hands and praise and worship the Lord. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ మోకరించి ప్రార్థిస్తాం. Let's all kneel down and sing this song as a song of prayer. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. అందరూ కలిసి యేసయ్యా అని పాడుగా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. Lord, this is possible only for you. That's the meaning of the song. దేవా, నీ చేతుల్లో కుమ్మరి లాంటిది నా జీవితం. ఓ గాడ్, ఇన్ యువర్ హ్యాండ్ ఐ యామ్ లైక్ ఎ క్లే, యు ఆర్ ద పాటర్. యు కెన్ మేక్ మీ ఇన్ యువర్ హ్యాండ్స్ such a beautiful vessel. That's the meaning. Let's clap our hands and praise and worship the Lord. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలెంతో ఎంతో గొప్పవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరుగుచున్నవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. జీసస్, this is possible only for you. Nothing is impossible with you. Thank you, Lord. We worship you, Lord. We glorify you, Lord. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చోండి ప్లీజ్. Dear brothers and sisters, we thank God for so many people with great faith. They have asked us to pray during this adoration for a good job and also for the interview. Let's in a special way remember their faith and pray for them. ఈరోజు చాలామంది ఎంతో విశ్వాసముతో ఈరోజు ఆరాధనలో సమర్పిస్తే వారికి తప్పకుండా మేలులు జరుగుతాయని ముందుకు వచ్చి ఈ ఆరాధనలో సమర్పిస్తున్నారు విన్నపాలను. వారి యొక్క మంచి మనస్సును విశ్వాసమును దేవుడు మెచ్చుకొని వారందరికీ త్వరలోనే అద్భుతాలు జరగాలని భక్తితో ఈ ఉద్దేశముల కోసం ప్రభుని కర్పిస్తూ ఆరాధనలో ప్రార్థిస్తాం. రజని, ప్రశాంత్,
కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక్ స్నేహకి మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, చదువుల యందు తోడుగా ఉండమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానం దయచేయమని, రజనికి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని, అలాగే ఫాదర్ సిర్లు గారికి వారి బృందాన్ని, వారి పరిచయను ప్రభు దీవించమని ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. అరుల్కి మంచి జాబ్ వచ్చినట్లుగా మరియు ఆల్బర్ట్, జోస్లిన్, అబిగైల్ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం కోసం ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. తుమ్మ అఖిల్ రెడ్డి అమెరికాలో జాబ్ కొరకు ప్రభు కృప అనుగ్రహం వల్ల మంచి జాబ్ వచ్చినట్లుగా ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, మా బాబు రత్నాకర్ CGL ఎగ్జామ్ జాబ్ కొరకు అప్లై చేసి ఉన్నాడు. ఆ జాబ్ తప్పకుండా రావాలని ప్రార్థన చేయిస్తున్నారు. అలాగే వారి పేరు విజయ. మేము చేతబడి శక్తులతో పోరాడుతున్నాం. ఫాదర్, మీరు ప్రతిరోజు ఇచ్చే విడుదల ప్రార్థన చాలా కాపాడబడి ఉన్నామని చెప్తున్నారు. ఫాదర్, మా సొంత వదిన మా మీద చేతబడి ఉపయోగించి బాధిస్తుంది. ఆమె నుండి విడుదల, మా ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోవాలని ప్రార్థించండి అని అంటున్నారు. మీ పాదాలకు వందనాలు తండ్రి, ప్రార్థన చేయగలరని ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అనుదీప్ ప్రకాష్కి దేవుడు మంచి జాబ్ను దయచేయాలని, వారి అల్లుడు రాజేష్కి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు చేస్తున్న పనిలో ప్రభు అభివృద్ధి కోసం ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. మోహన్ గత 1 సంవత్సరం నుండి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఇక జాబ్ రాలేదు. ప్రస్తుతం బెంగళూరులో జాబ్ కోసం చూస్తున్నారు. ఆయనకి మంచి జాబ్ లభించేలా ప్రత్యేకంగా ప్రార్థన కోరుతూ విజయ్ కుమార్, స్వర్ణకుమారి ఈ ప్రోగ్రాంని సమర్పిస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఉన్న దుష్ట శక్తుల నుండి విముక్తి కోరుతూ మరియు కుటుంబంలో ఉన్నవారికి మంచి జాబ్ కొరకు, అలాగే పిల్లలకు వివాహం జరిగినట్లుగా, ఈ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ యొక్క ఆరాధన సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిర్లు గారి పరిచయను, వారి బృందాన్ని అందరినీ ఆయురారోగ్యాలతో దీవించమని, టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం ప్రార్థన ద్వారా USA ఉన్న తరుణ్ కుమార్ని ప్రభు మంచి ఉద్యోగంతో దీవించమని, వారి ఆర్థిక అప్పు, లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌస్ లోన్, అలాగే గోల్డ్ లోన్ సమస్య నుండి విడుదల దయచేయమని, లూర్ద్ రిషిత బీటెక్ 4th ఇయర్ మంచి మార్కులతో పాస్ అవ్వాలని, క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగంలో దీవించమని, గవర్నమెంట్ నుంచి తరుణ్ కుమార్కి, లూర్ద్ రిషితకి మైనారిటీ స్కాలర్షిప్ మనీ రిలీజ్ అయ్యేలా దీవించమని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యాలతో దీవించమని, దేవుని కాపుదలలో ఎల్లప్పుడూ ఉండేలా దీవించమని, యేసు తిరుగుహృదయం దివ్యకారుణ్య పాదములకు వారి విన్నపాలను సమర్పిస్తూ ప్రార్థిస్తున్న వారు గాదే అలెక్స్, ఆరోగ్యమేరి, తరుణ్ కుమార్, లూర్ద్ రిషిత కుటుంబ సభ్యులు, అలాగే గడీల ఈశ్వరయ్య గౌడ్ నాలుక పైన కురుపు వచ్చింది. దానిని కట్ చేసి బయాప్సీ టెస్ట్ వరకు పంపించారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని, నోటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలని, మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్నారు. బాల శేఖర్ రెడ్డికి దేవుడు మంచి జాబును దయచేయాలని, జస్వంత్ రెడ్డి, మేరీ జస్మిత దేవుని యందు విశ్వాసంలో ఎదగాలని, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానము, బంగారు భవిష్యత్తు దయచేయాలని యేసు తిరుగుహృదయం పేరిట ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే రెడ్డి మనస్వినికి USA పెర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, మరియు సెయింట్ మేరీస్ బాయ్స్ హాస్టల్ సికందరాబాద్ ఫుల్గా నిండిపోవాలని సమర్పిస్తున్న వారు రెడ్డి మమత, పెంటారెడ్డి భారతరెడ్డి, దీప, మాన్సీ కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మేము చేయబోతున్న ఉద్యోగంలో ప్రతి పనిలో కరుణామయుడు మా ముందు ఉండి నడిపిస్తున్నందుకు ఇక ముందు కూడా మా పనులను దేవుడు ముందుని నడిపిస్తారు అని విశ్వాసిస్తున్నారు. ఈ సంవత్సరం మా బిడ్డలు ఇంటర్వ్యూకి వెళుతుండగా వాటిలో గొప్ప విజయము యేసు నామములో మేము పొందుచున్నందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని, అలాగే ఫాదర్ సిర్లు గారి వారి బృందాన్ని ప్రభు దీవించి చేయి ప్రతి పనిలో యేసు తిరుగుహృదయంకు సమర్పిస్తూ ఉన్నారు. గెయిన్ సచిన్ మంచి ఆరోగ్యం, మంచి జాబును ప్రభు దయచేయాలని సమర్పిస్తున్నారు. హృదయ్ మరియు
మనీషాలకు మంచి జాబ్ కోసం, మనీషాకు మంచి ఆరోగ్యం, గుడ్ క్యారియర్స్ దేవుని ఆశీర్వాదాలకు సమర్పిస్తున్న వారి కుటుంబ సభ్యులు, మారియో విశాల్ మరియు మరియ ప్రీతి వారి జాబ్ సక్సెస్ఫుల్ అవ్వాలని, యుఎస్ఏలో కాలిఫోర్నియాలో సక్సెస్ఫుల్ కావాలని. రీసెంట్లీ సన్ లాస్ట్ ద జాబ్ and they are asking us to pray that he may receive the job immediately, and we pray for that son. May God bless them. అలాగే మీ రామ్ నితీష్ రెడ్డి యుఎస్ఏలో ఉన్నారు. ప్రభు మంచి జాబ్ తయారు చేయాలని, మంచి ఆరోగ్యం కోసం ఈ యొక్క ఆరాధన సమర్పిస్తున్నారు. అలాగే ఓపెన్ ప్లాట్ మంచి రేటుగా అమ్ముడుపోవాలని, మరియు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమృద్ధి దీవెనలు దయచేయాలని. బాల సాత్విక్ కెనడాలో మంచి జాబ్ మరియు పిఆర్ వచ్చినట్లుగా, అఖిల్ మంచి జాబ్, మంచి జీవిత భాగస్వామి కొరకు సమర్పించువారు గొల్లమారి బాలరెడ్డి సునీత. ఇంకొకరు ఇలా రాస్తున్నారు, నా క్యారియర్లో చాలా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. నాకు ఏమీ అర్థం కావడం లేదు. చాలా ఒత్తిడిగా, టెన్షన్గా అనిపిస్తుంది. నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వాటిని భరించలేకపోతున్నాను. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. నాకు మంచి జాబ్ మరియు మంచి క్యారియర్ లభించేలా, నేను చేసిన పాపాలన్నీ క్షమింపబడినట్లుగా, నాకు జ్ఞానము, విశ్వాసము, ప్రేమ అనే గుణాలు దయచేసినట్లుగా, నా క్యారియర్ మరియు మంచి జాబ్ సెట్ అయి నేను రిట్రీట్ సెంటర్కి వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం దయచేయాలని సమర్పిస్తున్నారు. ఇలాగే ఎంతమంది మేము కూడా సమర్పించాలని ఆశపడుతున్నామని, జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం అర్పిస్తున్నారో వారందరి ఉద్దేశం నెరవేరుతుందని నమ్మకంతో ఈరోజు ఈ ఆరాధనలో భక్తితో ప్రార్థిస్తూ, స్వీకరిస్తూ, దేవునికి సాక్ష్యం చెప్పేటట్టు మిమ్మల్ని దీవించమని ఈ ఆరాధనను భక్తితో అర్పిస్తూ ప్రార్థించుకుందాం. Dear brothers and sisters, we have this beautiful time to pray for all those who are waiting for the job and those who are having the job, that God may make them to receive that job, a continuity of the job. Those who are waiting for the promotion, that God may promote them. చాలా మంది ప్రజలకు ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగంను దేవుడు ఈ ఆరాధన ద్వారా ప్రసాదించాలని, ఉద్యోగం పొందుకున్నవారు దాన్ని నిలకడగా, స్థిరంగా వాళ్ళు కాపాడుకోవాలని, అలాగే నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ కావాలని ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభించాలని, ఇంకా ఎన్నెన్నో ఉద్దేశములు. ప్రభు చిత్తమైతే ఈరోజు ఒక 10 వాగ్దానములను మనము వీరందరి కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. టుడే, ఇన్ కేస్ గాడ్ అలౌస్ us, we will take 10 promises for those who are waiting for this intention today. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసినటువంటి వాగ్దానం, all of you know this promise, Jeremiah 29:11, for I know the plans I have for you, declares the Lord, plans to prosper you, not to harm you, plans to give you hope and a future. May this become your prophecy. Amen. ఈ వాక్యం ఏమంటున్నదంటే, నేను మీ గురించి ఉంచిన పథకములు నాకు మాత్రమే తెలుసు. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితని. మరి ఫాదర్, ప్రభు నిర్ణయిస్తే ఎందుకు ఇంకా జరగలేదు? ఇఫ్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ us, why did not happen to us, Father? Immediately the word of God says, వెంటనే దానికి ఒక జవాబు ఉంది. మీరు మన్ను పిలుతువేని, మీ గుండెని విప్పి, హృదయాన్ని విప్పి పిలుతువేని, నేను మీకు దాన్ని దయచేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇఫ్ యు కాల్ అన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ గ్రాంట్ యూ దిస్ ఫ్యూచర్. ఈరోజు మనమందరం కూడా జాబ్ కోసం వెతుకుతున్న వారికి, దేవా మేము ప్రాధేయపడి అడుగుతున్నాం, నీవు నిర్ణయించిన ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించునుగా. ఓ గాడ్, those who are waiting for their job, not whatever they wait for, according to your plan, you execute your plan. Amen. And may they receive a job which is in your plan, Lord. Amen. మొదటి వాగ్దానం, మీ ఇంటిలో, మీ పిల్లల జీవితంలో కూర్చొని ఎవరైతే ఉద్యోగం కోసం వేచి ఉన్నారో, ఇది ప్రవచనముగా ఈ గడియలో నెరవేరునుగా. కావచ్చు ఇప్పుడే ఇంటర్వ్యూ కోసం మీకు కాల్ రావచ్చు, లేకపోతే రేపటి దినం ఉదయం లేచినప్పుడు మీ సెల్ ఫోన్లో అలాంటి
ఒక వార్త రావచ్చు, తెలీదు. దేవుని ప్రణాళిక ఆయనకి మాత్రమే తెలుసంట. మేబీ at this time as the adoration is going on, maybe somebody is planning to call you for an interview and grant you a job. Or tomorrow morning as you get up, you may have a mail or you may have a message. మొదటి వాగ్దానం. Maybe I will claim all these promises, then we shall go on reflecting about how God is going to grant you all the favor for a job. ఈ వాగ్దానములన్నీ స్మరించిన తర్వాత మనము ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు, దాన్ని ఎలా పొందుకోవాలి, అవన్నిటినీ మనము ధ్యానిస్తూ ప్రజల కోసం ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. ఇక రెండవది, దీన్ని మన టీం మెంబర్స్ చదువుతారు, మధ్యలో చదివి వినిపిస్తాను. ఎందుకంటే నా వాయిస్ ఒకటి మీరు వింటుంటే మీరు మరి దేవుని యొక్క స్వరంను కూడా వినటానికి నా టీం కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ద హోల్ టీమ్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ నాట్ ఓన్లీ వీ, 13,000 people DMI 24/7 group at one time bombarding heaven is going on right now. 13,000 మంది DMI గ్రూప్ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మీకు దేవుడు తప్పక జీవితంలో మంచి ఉద్యోగం దయచేయునుగా. ఉద్యోగం ఉన్నవారికి నెక్స్ట్ లెవెల్కి దేవుడు చేర్చు. ఇక ఉద్యోగం స్థిరత్వం లేదు అని బాధపడుతున్న వారికి దేవుడు మీకు స్థిరత్వమును దయచేయునుగా. నెక్స్ట్ ప్రామిస్, ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 5 to 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6వ వచనం. లెట్స్ రీడ్ దట్. ప్రావర్బ్స్ 3, 5 and 6. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము. నీ తెలివితేటల మీద ఆధారపడకుము. చాలా మంది ఇంటర్వ్యూకి వెళుతున్నారు, జాబ్ కోసం వెళుతున్నారు. వాళ్ళ తెలివి, వాళ్ళ యొక్క టాలెంట్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రభువు చెప్తున్నాడు, నీ తెలివి కాదు, నీ టాలెంట్ కాదు, దాని మీద ఆధారపడవద్దు, నీవు నా మీద ఆధారపడమంటున్నాడు. దేవా, ఈరోజు జాబ్ కోసం వెతుకుతున్న వారు, ఈ రోజు నుండి నీవే మాకు ఆధారం, నీవే మాకు శరణమని కోరుతున్న వారికి ఈ వాక్యానుసారం మంచి రిజల్ట్ వచ్చునుగా. చదవండి ఇంకా. నీ తెలివితేటల మీద ఆధారపడకుము, నీ కార్యములన్నిటను ప్రభువును స్మరింపుము. నీ కార్యములన్నిటిలో నీవు ప్రభువుని స్మరింపుము. మీరు ఏది చేసినా, ప్రిపేర్ చేస్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు ప్రతి క్షణం దేవుని స్మరించాలి. దేవుని యొక్క స్మరణ మీ జీవితంలో ఈ రిజల్ట్ మీకు జాబ్ విషయంలో ఫలించే విధంగా చేయబోతున్నది. Now let's read that in English. Proverbs 3, 5 and 6. Trust in the Lord. Trust in the Lord with all your heart. Look at that, with all your heart. Don't doubt in your heart. Sometimes I jokingly say, don't go have hole in the heart, whole heart. Trust in the Lord with a whole heart. And do not rely on your own insight. And don't think, do I have that knowledge? The Lord is telling, I give you understanding. Continue. And in all your ways. And in all your ways. Acknowledge Him. Acknowledge Him. And He will make straight your paths. What a wonderful promise. He will make your path straight. Praise the Lord. Adi vankarappadadu. It will not be, you will not be finding any block in your way. God is making a way for you. Amen. రెండవ ప్రవచనం ఇది. దేవుడు మీ త్రోవను సరిచేయబోతున్నాడు. ఏదైనా బ్లాక్స్ ఉంటే మీ జాబ్ విషయంలో అవన్నీ క్లియర్ అయ్యే గొప్ప దినం. 2 చేతులు పైకి లేపి ప్రార్థనలో చెప్పండి, ఓ ప్రభువా, నేను నిన్నే స్మరిస్తాను, నీ మీద ఆధారపడతాను, నీ తెలివి మీద ఆధారపడతాను. జీసస్, ఐ డిపెండ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. I depend on your understanding. I will keep on remembering you. I will keep on remembering you. I know this promise is for me. This promise is for me. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతసేపు మొట్టమొదటిగా నేనే ఈ ఉద్యోగ విషయంలో, అది చాలా ఉద్యోగంలో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల నేను ఒక స్టడీ చేశాను, చాలామంది ప్రజలను అడిగాను. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో నేను పాస్ కావాలి, ఫస్ట్ ఈ ఆరాధనలో
తర్వాత మిమ్మల్ని పాస్ చేస్తాను. అందుకే చాలామంది ప్రజలను ఈ జాబ్ విషయం గురించి అడిగాను. కొన్ని విషయాలు మీతో పాటు ఈరోజు పంచుకుంటాను. తర్వాత 3వ వాగ్దానం నుంచి మనం ముందుకు సాగుదాం. I have asked several people, what are the problems in the job? What all jobs are there? Because I myself do not know. First of all, I don't have that intelligence, so I have to collect the information. I am hearing there's a lot of job opportunities, variety of jobs, రకరకాలు జాబ్ ఉందని నేను వింటున్నాను. మొట్టమొదటిగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి చాలాసార్లు నేను ఆ రోజులు విన్నది టీచింగ్ జాబ్ అంటారు. విద్యార్థులకు అధ్యాపకులుగా టీచరుగా పనిచేసినటువంటి జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా వెళ్ళేటప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారంట. ముందు మాటలో నీ గురించి చెప్తావా అని అడిగినప్పుడు, అలా అడిగినప్పుడు ఐ కాంటాక్ట్ చూస్తారంట. కన్ను ఎట్లా చూస్తుంది? ఐ కాంటాక్ట్. దానిలో భయం ఉందా? భయపడుతున్నావా? గుండెల ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఇవన్నీ దేవుడిచ్చే వరం. దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, అది ఐ కాంటాక్ట్ అయినా ఏదైనా, ఈ ఆరాధన మీకోసం ఏర్పాటు చేసి దేవుడు మీకు ఫేవర్ దొరికేటట్టు చేయబోతున్నాడు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారంట. ఎంత నీవు పని చేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటిది అని అడుగుతుంటారంట. దాన్ని బట్టే మీ శాలరీ ప్యాకేజ్ ఉంటుందని నేను వింటున్నాను. తర్వాత టీచర్స్ జాబ్లో డెమో చేయాలంట. ఆ డెమో చేసేటప్పుడు ఎటువంటి భయం లేకుండా చేయాలంట. గ్రామాటికల్ మిస్టేక్ ఉండకూడదంట. ఐ హియర్ ఇన్ ద టీచింగ్ జాబ్ యూ హెవ్ టు గో ఫర్ డెమో అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ గ్రామాటికల్ మిస్టేక్ అండ్ యూ షుడ్ నాట్ బి ఫ్రైటెన్. టీచర్స్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారు, చేస్తున్నవారు, మీకు ఈ విషయంలో దేవుడు సహాయం చేయునుగాక. చేతులు పైకి లేపి టీచర్స్ అందరి కోసం ప్రార్థన చేద్దాం. దోస్ ఆర్ ఇన్ ద టీచింగ్ లైన్, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ నౌ. మందస మన మధ్యలో ఉన్నది. ద లార్డ్స్ వండర్ఫుల్ ప్రెసెన్స్ ఇస్ హియర్. ఆల్ ద టీచర్స్ ప్లీజ్ స్టాండ్. టీచర్స్ అందరూ కూడా లేచి నిలబడండి. ఈ రోజులలో జాబ్ కూడా స్థిరత్వం లేదు. సడన్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీ టీచింగ్ విషయంలో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, వాహనంలో వెళ్ళినప్పుడు, అక్కడ టీచింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎదుట, తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎదుట మీకు ఫేవర్ దొరుకునుగాక. టీచర్ జాబ్ కోసం వెతుకుతున్న వారికి దేవుడు జాబ్ ఓపెనింగ్ జరిగించునుగాక. ఆల్ దోస్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ అ జాబ్, లెట్ దేర్ బి జాబ్ ఓపెనింగ్ ఫర్ ద టీచర్స్. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంఎన్సి అనే మల్టీనేషనల్ కంపెనీస్ గురించి నేను విన్నాను. You see, I don't have much experience, so I was collecting information, MNC, multinational companies. I hear there's a term called JAM. Just a minute, a topic like that. During that, they check how you do it. ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో మీరు ప్రజెంటేషన్ ఎలా ఉందని చెక్ చేస్తారంట. తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇలా ఎన్నో రౌండ్స్ ఉంటాయంట. There are so many rounds like that, Sometimes people call me and said, first round is over, father. Second round is like third round. Sometimes they fail. Any round, I am going to pray for you. God will surround you today. Amen. And God will put you right words to speak to the person who is going to interview. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా కొంతమంది టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారంట. I hear the people will be checked in the typing speed. మీరు ఎప్పుడు అమ్మ మరియ తల్లి త్వరితముగా వెళ్ళింది కదా, ఆ స్పీడ్లో కూడా మీకు ఫేవర్ దొరికేటట్టు ప్రభు చేయునుగాక. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ బ్యూటిఫుల్ కాల్కులేషన్. సో హీ విల్ గివ్ యూ గ్రేస్ ఇన్ యువర్ టైపింగ్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ హియరింగ్ ఇంగ్లీష్లో మాట్లాడే ఆ టాలెంట్ కూడా కావాలని వింటున్నాను. ఇవన్నీ కోసం ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే డేటాబేస్, హౌ యూ వర్క్ ఇన్ దాట్, వాయిస్ ప్రాసెస్, ఈ విధముగా కన్విన్స్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అ ప్రోడక్ట్, హౌ యూ స్పీక్, డిపెండింగ్ ఆన్ దాట్ యూ విల్ ఫ్లరిష్ ఇన్ ద జాబ్. ఐఎమ్ హియరింగ్ వాయిస్లో మీరు మీ స్వరం ఎలా ఉందని, తర్వాత కొన్ని ప్రోడక్ట్ మీరు
ప్రజలకు కస్టమర్స్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలో అటువంటి కృప వరములన్నీ ఈరోజు ఈ ఆరాధనలో మీ మీద వచ్చునుగాక. ఐఎమ్ గ్రేయింగ్ ఫర్ ఆల్ దిస్ గిఫ్ట్ టు ఆపరేట్ దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎంఎన్సి జాబ్. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు వందనం, దేవా నీకే ఆరాధన. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. లిఫ్ట్ అప్ your hands and pray. Oh God, we pray for those who are waiting for the MNC job. For those who waiting Jesus, for the MNC job. Jesus, everybody who needs this grace. Who needs this grace. This is a grace, Lord. This is a grace. Your grace is sufficient for Your us. grace is sufficient for I us. believe I believe this adoration. This adoration. Those are waiting Those are in waiting the MNC job. for the MNC job. Let them receive favor. Let them receive favor. Hallelujah. 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 Let's all lift up our hands and say, all to Jesus I surrender. Lord, we surrender all those who are waiting for the MNC job. MNC job కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఇప్పుడు చెప్పినవన్నీ నీవిచ్చే కృపావరములు. All to you, all those who are appearing, interview, all those who are going for it, we pray and surrender them today, Lord. వాళ్ళందరినీ మీకు అర్పిస్తున్నాం తండ్రి. అందరూ ఎంఎన్సి జాబ్ కోసం అప్లై చేస్తున్న వారు, ఇంటర్వ్యూకి వెళుతున్న వారు, రౌండ్స్ నడుస్తున్నటువంటి వారు, ఆ జాబులో సమస్యలు ఉన్నవాళ్ళు అందరు లేచి నిలబడండి. దేవా, సడన్గా జాబ్ పోతుందని వింటున్నాం. ఈ రోజుల్లో నేను వింటున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభువా, జాబ్ని సడన్గా కోల్పోతున్నటువంటి పరిస్థితి. లే ఆఫ్ అంటున్నారు. లే ఆఫ్ ఒక మెయిల్తో ఒక నెలలో నీ జాబ్ పోతుందని 1 month notice like that. When they log in, people are feeling miserable. There are so many things happening like this. I pray for all of you that none of these things, none of this evil will touch you. Your job will be safe. Amen. And you will flourish in everything that God Amen. is protecting you and granting Amen. you. Let's all lift up our hands. All those who are doing the MNC job, appearing for the MNC job interview, ప్లీజ్ స్టాండ్. నిలబడి ప్రార్థించండి. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust in His presence. Let's all lift up our hands. Everybody, అందరి చేతులు ఎత్తి. I surrender all. I surrender all. All to Thee, my blessed Savior. All to Thee, my blessed Savior, I surrender all. సమర్పింతును నా ఆశల కలలను సమర్పింతును. దీవించునా. All those who are going for interview, MNC job, now I pray heaven will open for you. దివ్య మందసము నుండి దేవుని తేజస్సు, ఫేవర్ నీ మీద వచ్చునుగాక. All those who are appearing for the interview in MNC job, may God's favor be upon you. Thank you, Lord. We praise you, Lord. We worship you, Lord. We adore you, Lord. Please be seated. త్వరలోనే మీ జాబ్ విషయంలో ఒకవేళ ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే, లే ఆఫ్ జరిగే పరిస్థితి ఉంటే, మీ జాబ్ కోల్పోయే పరిస్థితి ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం యేసు నామములో. ఎవ్రీబడి టుడే మోర్ దెన్ ఎవర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. The MNC job, I hear people suddenly feeling miserable and it is a terrible situation. I pray and cancel such kind of confused situation in your life. ఇక ఎవరెవరైతే MNC జాబ్ కోసం అప్లై చేస్తున్నారో మీకు లూకా 2:52 ప్రకారం
దేవుని ఆదరాభిమానం, మానవుని ఆదరాభిమానం లభించునుగా. Amen. I pray Luke 2:52, God's favor and also favor of man for all of you. Amen. Yes, I am also hearing army, navy, air force, all kinds of jobs like that, you know. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, తర్వాత కొందరు మరి రైల్వే, మిలిటరీ, సో మెనీ థింగ్స్ లైక్ దాట్. ఐ హియర్ ఫర్ దాట్ యూ నీడ్ అ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా మీకు ఫిట్నెస్ కావాలని వింటున్నాను. దేవా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు రైల్వే ఇవన్నిటికి సంబంధించిన జాబ్ చేస్తున్న వారికి ఈరోజు ఈ ఆరాధన ద్వారా వారి జీవితంలో మార్గములు తెరవబడును. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సి కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్లో మనము ఉత్తీర్ణత పొందలేమంట. లాంగ్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్. There are so many people going for long years of studies, IAS, IPS like that. Lakhs of attempt. That's a struggle. But because you have come close to the Lord today in this adoration, ఈరోజు ఎవరెవరైతే ఆరాధనలో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారో మీ అందరికీ దేవుని నామంలో ఆ జాబ్ విషయంలో ఓపెనింగ్స్ జరుగునుగా. ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సి ఇవన్నిటికి అప్లై చేస్తున్న వారు, చదువుతున్నవారు, లేకపోతే మీ పిల్లలు దీనిలో పాల్గొనకపోతే తల్లిదండ్రులు లేచి నిలబడి ప్రార్థన చేయండి. మిమ్మల్ని కూడా అర్పించి ప్రభువుకు అర్పిస్తూ ప్రార్థిస్తాం. సమర్పింతుము, సమర్పింతుము మా తనువు, మనసు, ఆత్మను సమర్పింతుము. All to Jesus I surrender, all to Him I freely give. I will never. It's difficult, Lord, but with your graces they are surrendering. Lord, till now they may be struggling in this particular sphere of the job, but I pray for a favor, a new opening, a new blessing, a new grace. దీవించుము దేవా, దీవించుము దేవా, దీవించుము దేవా, దీవించుమయ్యా, దీవించుమయ్యా. Bless them, Lord. In Jesus' name we pray. Amen. Please be seated. దయచేసి కూర్చోండి. And these days I hear about NEET exams. You know, when I think about NEET exam, I feel like declaring to you, NEET exam, you will neatly complete it. Amen. Is it good like that? Yes. Sometimes jokingly if I say, God takes like a prophecy. NEET exam, you should do it neatly. There are so many things for which you have to go for NEET exam. I know, you know better than me. MBBS, doctors, and to crack that entrance exam and entering into that is so difficult, I hear. So many are writing. And recently also that exams took place. I know that. We prayed for you, but we doubly pray for you now. ఇప్పుడు 200 దీవెనల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమందికి ఆ సీటు దొరకక బాధపడుతున్న వారు కూడా ఉంటారు. వాళ్ళ కోసం తర్వాత కొన్ని విషయాలు మీరు అనుకున్నట్టు కాదండి, మీరు అనుకున్నట్టు కాదు. అందుకే ఈ వచనం చదివి వినిపించబోతున్నాను. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం. Sometimes not what you think. God has got a greater plan. Romans 8:28. And we know that in all things God works for good of those who love Him and called according to His purpose. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏది జరిగినా దాన్ని మంచికే మలచును. రోమీయులకు రాసిన లేఖ 8:28.
So I also want you to pray like this. I know some of you may not like it, but I am going to pray for you like this. Whether you receive the offer or not, God is everything working for good purpose. Amen. Amen. ఫాదర్, ఇది నిజమా ఫాదర్? మీకు ఈజీగా ఉంటుంది, కానీ మా పరిస్థితి మాకే తెలుసు అంటున్నారా? నేను నా సాక్ష్యం మీతో పంచుకుంటాను, కూర్చోండి. ఎస్, ఐ వెంట్ ఫర్ క్యాంప్. వి సే క్యాంప్, యూ సే ఇంటర్వ్యూ, దట్స్ అ డిఫరెన్స్. I went for the camp. It was the Jesuits, in Jamshedpur province. And interestingly, that interview took place just half an hour from here, Dindigul. There's a place called Dindigul. And the way I sang, the way I cracked jokes, I thought I am selected. But when it got over, they said you are not selected. I felt humiliated. I felt very bad. I didn't know how to go and face my daddy. Because I was a mischievous fellow, something I might have done because of which I didn't get it like that. They may blame me because I was mischievous, I agree. నేను చెప్పిన మాటలు వినను కావున ఏదైనా చేసి ఉంటావు, అందుకే నేను సెలెక్ట్ చేయలేదు అని తప్పకుండా డాడీ, మా ఊర్లో ఉన్నవారు తిడతారు, నాకు తెలుసు. ఐఎమ్ హియరింగ్ లైక్ దిస్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. సమ్ పీపుల్ నో దేర్ ఓన్ రిలేటివ్స్, peer group pressure, and lot of things like that about the job also. People go through like that, I'm hearing. Family pressure, there's so much like that. Relations troubling you, all kinds of things like that. Talk all kinds of things like that. అలా బాధపడ్డాను. I was thinking what is going to happen because I am not selected. ఈరోజు మీకు చెప్తున్నాను, నా జీవితంలో దేవుడు మంచిగా మలచాడా లేదా మీరే చెప్పండి. యేసు సభలో నన్ను సెలెక్ట్ చేయలేదు, కానీ SVD, Divine Word Congregation, Society of the Divine Word, that congregation, God wanted me to join there and preach the Word of God. What I wanted did not happen. కొన్నిసార్లు మీ జాబ్లో మీరు కోరుకున్నది కాదు, ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు మీకు చేయగలుగుతాడు. చెప్పండి, ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు మీ జీవితంలో చేయగలుగుతాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ సంథింగ్, డోంట్ వరీ. ఐ యామ్ ఎ టెస్టిమనీ. గాడ్ డిడ్ గ్రేటర్ దాన్ దట్. గాడ్ డిడ్ గ్రేటర్ దాన్ దట్. ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, ఐ యామ్ ఎ టెస్టిమనీ. John 1:50, you will see greater things than that. Amen. Please wait. Don't get disappointed. People talk anything. You yourself, your own body will dictate. You see, you are a failure. Who said? God will turn everything to good. Amen. Otherwise, everybody will think, what I pray only I will get. No. Much more than that, God has planned for you. So I am going to make you to read another beautiful passage. Philippians chapter 4, verse 6 to 7. Time is getting shorter and shorter, but I have to quickly go through these promises. చదువుతాను చూడండి. Do not be anxious about anything, but in every situation, by prayer and petition with thanksgiving, present your request to God, and the peace of God will guard your hearts and your minds in Jesus Christ. మీరు దేనిని గురించి చింతించవద్దు, దానికి బదులుగా మీ ప్రార్థనలోను విన్నపంలోను దేవునికి స్తోత్ర బలిని అర్పించి ప్రార్థించండి. అప్పుడు దేవుని శాంతి మిమ్మల్ని, మీ హృదయాన్ని, మీ మనస్సును అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచును. ఎంత గొప్ప మాట. ఆ ప్రశాంతత కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు some people get tensed up, will I get the job? Anxiety, that's a big problem today. Anxiety. And then you go for the interview, whatever you prepared, nothing works out. So I am praying for every anxiety to leave you. Amen. Every fear to leave you right now. Amen. మీలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన, భయం, ఆత్మ తొలగిపోనుగా. Amen. So before the interview, pray instead of worrying, God's peace is my strength. Amen. దేవుని శాంతి నాకు బలము అని నేను చెప్పుకోవాలి. Amen. మీలో కొంతమంది, ఫాదర్ నాకు జ్ఞానం లేదని ఏడుస్తున్నారా? యాకోబు గ్రంథం 1:5. Some of you are praying, I don't have wisdom. You don't need to worry. Just ask the Lord, He will give it to you. I told you already, don't rely on your head, your intelligence. No? నీ తెలివి, నీ టాలెంట్ అంటే అంతే.
జేమ్స్ 1:5, యాకోబు 1:5, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. Amen. ఎవరైనా జ్ఞానమునకు కొరత ఉంటే దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు తప్పక దయచేయు. Amen. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే, లార్డ్ గివ్ మీ విజ్డమ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ విత్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. Thank you, Lord. దేవా, ఏ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడిగినా దానిని క్లారిఫై చేసుకుంటూ ప్రభువా ధైర్యముతో ఆన్సర్ చెప్పడానికి జ్ఞానవరం ఈ బిడ్డలలో ఆపరేట్ అవునుగా. Amen. Amen. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ అనదర్ బ్యూటిఫుల్ ప్రామిస్, ఐసయా 41:10. ఇంకొక వాగ్దానం యెషయా గ్రంథం 41:10. సో డు నాట్ ఫియర్, ఫర్ ఐ యామ్ విత్ యూ, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ ద విక్టోరియస్ రైట్ హ్యాండ్. Amen. యు నో వాట్ ఈస్ దిస్ ప్రామిస్? దట్స్ మై ఆర్డినేషన్ క్యాప్షన్. ఈ వాగ్దానమే నా గురుపట్ట అభిషేకంలో నేను ప్రింట్ చేసిన ఆ కార్డులో ప్రింట్ చేసినటువంటి ధ్యానాంశం. ఇప్పుడు తమ్నైల్ అంటారు కదా, అలాంటిది. ప్రభు చెప్తున్నాడు, నా అరచేతులు నిన్ను ఆదుకుంటాను, నీ భయపడకు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్నారు ఆల్రెడీ, ఓకే? ఆ సీన్ ఊహించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఆల్రెడీ సిద్ధం చేస్తున్నాను. గుండెల ధైర్యంతో మీరు వెళ్ళవచ్చు. మీరు ఒకరు కాదు, మీరు ఇట్లా చెప్పుకొని వెళ్ళాలి. యు ఆర్ నెవర్ అలోన్ ఇన్ ద ఇంటర్వ్యూ రూమ్. నీవు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ రూమ్లో నీ ఒంటరిగా లేదు. ప్రభు చెప్తున్నాడు, నేను నా అరచేతితో నిన్ను ఆదుకుంటాను. డు నాట్ బి అఫ్రైడ్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళండి, కళ్ళు మూసుకొని చూడండి. ఇంటర్వ్యూకి వెళుతున్నారు. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు దేవుడు, భయపడకంటున్నాడు. ఆ రూమ్లో దేవుడు ఉన్నాడు. ఎంత జ్ఞానముతో మీరు బయటకు రిజల్ట్తో వస్తారో దేవుడు అలాగే చేయునుగాక. Amen. Psalm 37:5, commit your way to the Lord, trust in him and he will act. Amen. So what must you do? Place your preparation and your future in God's hand. Amen. మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని హస్తములో మిమ్మలను మీ ప్రార్థనను ఉంచి మీరేం చేయాలి? You should do the best, God will do the rest. Amen. Is it good? You should do the best, God will do the rest. సో దేవుని హస్తంలో మిమ్మల్ని అర్పిస్తున్నాను. మీరందరూ ఈ ప్రార్థన ద్వారా దేవుని హస్తంలోనికి వస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి దేవుని హస్తం మిమ్మల్ని ఎత్తుకొని వెళుతుంది. అక్కడ మీకు ఫేవర్ నిశ్చయం. కొలోసియన్ చాప్టర్ 3:23-24, whatever you do, work at it with all your heart as working for the Lord. మీరు ఎక్కడ పని చేసినా అక్కడ ఉన్నటువంటి యజమానుకు మాత్రం కాదు, దేవునికి పని చేసినట్టు మీరు చేయాలి. ఈ వాక్యం మరి కొలోసి 3:23-24 అలా రాయబడి ఉన్నది. నా జీవితంలో దాన్ని అనుభవించాను. ఏది చేసినా దేవుడు నీ మహిమ కొరకు చేస్తున్నాడు. చేసేటప్పుడు ఫలితం మీరు చూస్తున్నారు, నా పరిచర్యలు మీరు చూస్తున్నారు. మీకు కూడా అది ఈరోజు ప్రవచనముగా నెరవేరునుగా. చాలాసేపు వాగ్దానం చెప్తున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి. మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకు సాగదాం. అందరు లేచి నిలబడదాం. భక్తితో మనం ఇంకొక పాట పాడుతూ దైవ సన్నిధిలో గడపబోతున్నాం. నిన్ను ఆశీర్వదింతును, నిన్ను వృద్ధి చేతును, నిన్ను వృద్ధిలోనికి చేర్చును. Yes, Genesis 12:2-3, the Lord is telling, I will bless you and you will be a blessing. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. పాడదాం అందరూ కలిసి. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు. ఇప్పుడు ఒకవేళ మీరు అందరు లేచి నిలబడుతుంటే ఒక్కొక్కరిని దీవిస్తూ ఇక్కడ నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఈ పాటను ప్రార్థనకు అమర్చుకొని పాడుదాం. నిన్ను ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం వమ్మైపోదు.
నిశ్చయముగనే ముగింపు ఉంది, You are in the hand of God. నిన్ను దేవుడు తన అరచేతిలో రాసి పెట్టుకున్నాడు. చెక్కుకొంటిని నిన్ను అరచేతిలో, మోసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసితి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా, కాపాడితే నిన్ను కంటి పాపలా. ఎప్పటి వరకు? జీవిత కాలమంతా నీదు, జీవిత కాలమంతా, జీవిత కాలమంతా నీదు, జీవిత కాలమంతా. చప్పట్లు కొడుతూ నిన్ను ఆశీర్వదితును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదితును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకమైపోదు. హల్లెలూయా. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అయిపోదు. అందరు కలిసి నిన్ను ఆశీర్వదింతును, నిన్ను ఆశీర్వదితును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదితును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీ రిజల్ట్ ఆల్రెడీ దేవుడు నిర్ణయం చేశాడు. ఒక్కవేళ మీకు రిజల్ట్లో పాజిటివ్ వస్తే అది దైవ చిత్తం. ఒక్కవేళ నాలాగా మిమ్మల్ని దేవుడు మనుషులు సెలెక్ట్ చేయకపోతే దేవుడు దానికన్నా మించిన గొప్ప జాబ్ మీకోసం వేచి. కూర్చోండి అందరూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా హైయర్ స్టడీస్ అవన్నీ విన్నాం, కానీ కొంతమంది హెల్పర్స్ కూడా ఉన్నారు, సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. ఉదాహరణగా చెప్పాలంటే కావచ్చు ఆయాస్, వాచ్మ్యాన్, లేడీ గార్డ్స్, ఇక కొంతమంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో అకౌంటింగ్ ఫీజ్ కలెక్ట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ పేపర్స్ టైపింగ్ వర్క్ చేసేవాళ్ళు, అలాగే సేల్స్ పర్సన్, మార్కెటింగ్ పర్సన్, వాళ్ళు డోర్ టు డోర్ దే హ్యావ్ టు గో. సో మెనీ కైండ్స్ ఆఫ్ హార్డ్ వర్క్, లేబర్, ఈవెన్ దే ఆర్ ఆల్సో God given jobs. If people are not able to work in the road, construction and farm, we can't have the food. Job means not only big jobs like that. Even these people, we need to pray for all of them. దయగల తండ్రి, ఎంతమంది ప్రభు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో సపోర్టింగ్ స్టాఫ్గా, నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉన్నారో, ఇక నర్సెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచి జాబ్స్ దొరుకుతున్నాయి. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎంతోమంది ఇలా ఎన్నో జాబ్స్ ఉన్నాయి, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్, దీన్ని మీరు మర్చిపోయారని చెప్తే మీరు ఒకసారి చెప్పండి, మీరు ఏం జాబ్ కోసం వెతుకుతున్నారో ఆ జాబ్ గురించి చెప్పండి. మేబీ సమ్ ఆఫ్ యూర్ వెయిటింగ్ ఫర్ సమ్ జాబ్ అండ్ ఐ హావ్ నాట్ మెన్షన్డ్ ఇట్. రిమెంబర్ దట్ జాబ్ అండ్ ప్రే. సమ్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ which one to choose. Some of you are afraid whether I lose my job. All kinds of situations like that. We are coming to the end of the adoration. So remember anything that I have forgotten. I have not forgotten, but God will never forget you. Remember that and pray. Thank you, Lord. I also hear Thank you, Lord. that there are some people who have to meet the targets. If not, you will not be able to receive the good salary. Meeting the target. I am not able to reach the target.
extra incentives you are not getting. Those who are working in the showroom, vehicles, Reliance, so many kinds of things like that. We shall pray for all of you right now. దయగల తండ్రి, నేను ఒకవేళ ఏదైనా మెన్షన్ చేయడానికి మర్చిపోయి ఉంటే అది నాకు మించిన తెలివి, నాకు మించిన జ్ఞానం నీకు ఉంది కావున ప్రతి ఒక్కరు లేచి నిలబడుతున్నటువంటి బిడ్డలు మీరు లేచి నిలబడి మీ ఉద్దేశం ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసుకోండి. మీకు బంగారు భవిష్యత్తు నిశ్చయం. దేవుడు ఆల్రెడీ ఇక్కడ పని చేస్తున్నాడు. దైవ సన్నిధి కదులుతుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇక్కడ మాత్రం కాదు, వేరే దేశంలో జాబ్ ఇబ్బందులు ఉన్నారయ్యా దేవా. ప్రత్యేకంగా అమెరికా లాంటి దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రభా వర్కింగ్ అబ్రాడ్లో కొన్ని సమస్యలు ఉన్నారు. వీసా ప్రాబ్లం, PR ప్రాబ్లం ప్రభువా, జాబ్ నాట్ అవైలబుల్ అండ్ సమ్ ఆర్ సెంట్ బ్యాక్. దే ఆర్ వరీడ్. PR, H1B visa. Every time I am hearing that H1B visa like that, 3 years renewal has to take place, green card, citizenship, so many things like that. We pray for all of you right now. We are praying for you. We are also praying for the nation, especially the leaders who will make things easy so that all the people can have work possibilities. The rules will change. God can do that. Trump card, the cards, the remote control is in the hand of God. Thank you, Lord. కొంతమంది ఆడపిల్లలు, ఇది ఒక సమస్య. ఎప్పుడు జాబ్ రాకపోతే తొందరగా పెళ్ళి అయిపోతుందని భయం, పెళ్ళి అయిన తర్వాత ఏం చెప్తానని భయం. ఈ భయం అన్ని యేసు నామములో ఈరోజు తొలగిపోవును గాక. Amen. Every kind of fear, every kind of anxiety, I am praying that God will give you courage. God will strengthen you. Amen. ఇంకొక పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు. మీకు తెలుసు నాకంటే ఎక్కువగా, ఇవన్నీ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్, మీకు నాకంటే ఎక్కువగా తెలుసు. AI, ఓ మై గాడ్, AI వచ్చిన తర్వాత AI is replacing human efforts, human work like that, insecurity with the job. AI ఏది వచ్చినా దేవుడు మిమ్మల్ని ఏ ఒన్నుగానే నిలబెడతాడు. Amen. ఏ కొరత లేకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. దేవా, ఒకవేళ AIకి కాంపిటేటివ్గా ఈరోజు పాల్గొంటున్న బిడ్డలందరూ కూడా దానికన్నా ఎక్కువగా తెలివి, జ్ఞానం వారికి లభించునుగా. మార్కెట్ టెక్నాలజీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, దానియేలు ప్రజలందరి ఎదుట పై చేయగా ఉన్నాడని వింటున్నాం. ఎక్సలెంట్ స్పిరిట్ వాస్ ఆపరేటింగ్. మే దట్ ఎక్సలెంట్ స్పిరిట్ వర్క్ ఇన్ ద పీపుల్ రైట్ నౌ లార్డ్. Amen. కొంతమంది లోన్ తీసుకున్నారు లార్డ్. దెర్ ఆర్ సమ్ పీపుల్ ఐ హియర్, దే పెయిడ్ ద మనీ ఆల్రెడీ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్. డబ్బు పే చేసి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు పే చేసి వీసా కోసం మోసం పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఎన్నెన్నో సమస్యలు ప్రభా. ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే, యేసు నామములో. ఎక్కడ ఏ మోసపు క్రియలు జరిగినా దేవుడు మీకు న్యాయమును చేకూర్చి మిమ్మల్ని దీవించునుగాక. ఎవ్రీ ఇన్సెక్యూరిటీ ఇన్ ద జాబ్, I pray for security. Amen. Any layoff that you are frightened of, may God lay His hand on you. Amen. And God protect you. Amen. పని చేసే స్థలంలో మీకు అన్యాయం జరుగుతుందా? కష్టపడుతున్నారు, ప్రమోషన్ లేకుండా బాధపడుతున్నారా? You are working very hard, but injustice is done. You are not promoted. You are not having the favor of those who are working, your authorities maybe. I pray right now your authorities will change because of this adoration. Amen. Because of this adoration. అందలేచి నిలబడండి, ముగించబోతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. దుష్ట శక్తుల ప్రవాహం లేదైనా ఉంటే, జాబ్ పొందడానికి ఏదైనా పాపదోషంలో ఉంటే, అలాగే మనుషులు కళ్ళు ఒకవేళ చెడు కళ్ళు ఉంటే, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే యేసు నామములో అవన్నీ బంధింపబడునుగాక. యెహోషువ గ్రంథం 1:9 Joshua 1:9, be strong and courageous, do not be afraid, do not be discouraged, for the Lord your God will go with you wherever you go. Walk into the interview with courage because God is going before you. మీకు ముందుగా దేవుడు మీ ఇంటర్వ్యూకి వెళ్ళునుగాక.
Psalm 90:17, may the favor of the Lord our God rest on us, establish the work of our hands for us. దేవుని యొక్క ఫేవర్ మీ మీదను మీ పని మీదను ఉండును గాక. Amen. దేవా, ఈరోజు 10 వాగ్దానములు మేము స్మరించామయ్యా. 10 promises we claimed. Lord, we thank you and praise you. In Father Cyril Das SVD Telugu YouTube channel, Lord, variety of things you are providing, variety of job opportunities. We release the job opportunities right now. We release job, we release promotion, we release deliverance, we release favor. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ విడుదల, స్వస్థత, మహిమ, ఆశీర్వాదం, ఫేవర్ లభించును గాక. ముగించే టైం ఇది. చేతులు పైకి లేపి ప్రార్థనతో మనం ముగిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. ఎవరైనా పడిపోయి ఉంటే, స్థిరముగా నడబడలేకపోతే, ఘనమును పొందలేకపోతే, మీ ప్రమోషన్, మీ రికగ్నిషన్ దేవుడి ఇచ్చే గొప్ప దినం ఇది. భక్తితో పాడుదాం. చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాం. అందరూ కలిసి చవడు కొడుతూ పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. యేసయ్యా, పిలవండి యేసునామం. Call upon the name of Jesus. నీకే సాధ్యము. Jesus, 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 bless them, Jesus. Bless them, Jesus. Bless them, Jesus. Bless them, Jesus. అందరూ మోకరించండి. Let's all kneel down. Let's finally pray. From the smallest job to the highest level jobs. చిన్న ఉద్యోగం చేస్తున్న వారు, అది ఒకళ్ళ పై ఉద్యోగం కావచ్చు, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం. కొందరు ట్రాన్స్ఫర్ కోసం వేచి ఉన్న వాళ్ళు కావచ్చు. Maybe some are waiting for transfer. Pray for it. బ్రైబ్, లంచాలు ఇచ్చి మీకు రావాల్సినటువంటి జాబ్ను పోగొట్టుకునే పరిస్థితి అవన్నీ మారాలని ప్రార్థించండి. బిజినెస్ చేస్తున్న వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. వ్యాపారం చేస్తున్న వారు, బిజినెస్ చేస్తున్న వారు, లెట్స్ ప్రే ఫర్ దెమ్. Those who are having jobs but salaries are not paid, let's pray for them. జాబ్ చేస్తున్నారు కానీ ఉద్యోగంలో జీతం దొరకట్లేదు. అన్యాయపు క్రియలన్నీ తొలగిపోయి ఎవరైతే పేమెంట్ ఇవ్వాలో వాళ్ళకు కూడా ఆ డబ్బు లభించినట్టు. లెట్స్ ప్రే ఫర్ ద ఫేవర్ ఫర్ ద ఎంప్లాయీ అండ్ ఆల్సో దోస్ ఆర్ ఎంప్లాయిడ్. అందరి చేతులెత్తి
ఇక ఏదైనా నాకంటే ఒక జాబ్ గురించి మీకు తెలుసు. నా జాబ్ ఇది. నా జాబ్ ఏంటంటే మిమ్మల్ని బ్లెస్ చేయడం. మై జాబ్ ఈస్ టు బ్లెస్ యూ. జీసస్ సెడ్, మమ్మీ, డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈస్ టు బ్లెస్ యూ and keep you safe, and keep your job safe, promotion safe. Yes. Hallelujah. 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 Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా ఏదైనా పేపర్స్ రెడీ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి, లేకపోతే అప్లై చేయడానికి, పాస్పోర్ట్, వీసా పేపర్స్ ఏదైనా ఉంటే దగ్గరికి తీసుకురండి. Please bring all the papers that you want the Lord to bless. We place all that and pray for you right now. మీరు పని చేయడానికి మీ చేతులు కావాలి. మీ చేతులను చాచండి. అయ్యా, ఈ చేతుల ద్వారా చేసేదాన్ని వర్ధిల్లాలని ప్రార్థించండి. Amen. Oh God, we offer our hands. These hands should become blessed hands. Amen. If they have done anything with these hands, wash them, cleanse them, purify them. Amen. To receive in plenty so that they can give to others. Amen. వాళ్ళు ఇచ్చే చేయిగా మార్చు. Amen. పొందుకున్నది పంచ చేతులుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఏ దుష్ట శక్తుల ప్రభావం మీ జాబ్కు విరోధంగా ఉన్నదో, ఈ ప్రమోషన్కి విరోధంగా ఉన్నదో, మనుషులైనా సాతానుడైనా వాళ్ళ ఎదుట మీకు దేవుడు ఆదరాభిమానం దయచేసి వారు మీ ముందు తల వంచే విధంగా, మీరు తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పే విధంగా పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే మీ జాబ్ చేస్తున్న స్థలమును, మీ శాలరీని, మీ ఇంక్రిమెంట్ను, మీ ప్రమోషన్ను దీవించి దీని ద్వారా మీ కుటుంబం అంతా దీవించబడేటట్టు దీవించునుగాక. May the Lord clear all that is blocking your job promotion, your salary, your increment, your job steadiness. Through this, may your family be blessed, your future be blessed. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఏదైనా చేయగలవు. పాడండి అందరు కలిసి. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దీవించాడు నమ్మండి. కమెంట్స్లో దేవునికి స్తోత్రమని రాయండి. దేవుడు మిమ్మల్ని సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఇన్ ద కమెంట్ రైట్, ఇన్ కేస్ వీ మిస్డ్ ఎనీథింగ్, we will pray for you by looking at those comments. God bless you. God bless you. Bring the best result for you. Your promotion, your turning point. Yeshua. Amen. You are the next witness. Amen. Say amen. Amen. God bless you. It's possible only with you. God bless you. God bless you.